మంగ్లీ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో, నీకు ప్రోత్సహించింది, నీకు అండగా ఉంది మొత్తం బంజారా సమాజం. కానీ నువ్వు ఏ అవార్డు ఫంక్షన్లోను కానీ ఏ సినిమా ఫంక్షన్లోను కానీ మన జాతి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వు ఎప్పుడు మన జాతి గురించి ఫలానా నా కమ్యూనిటీ వల్లనే నేను ఇంత ఎదిగినా, మా వల్ల అండదండలు నాకు ఉన్నాయని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినావా? ఎంతసేపు నీ స్వార్థం తప్ప, నీ ఎదుగుదల తప్ప. ఇప్పుడు ఇంతమంది అమాయక ప్రజలు ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళడానికి నీకు అంత అవసరం ఏమొచ్చింది? మళ్ళా నువ్వు ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో నువ్వు ఏమన్నావు? ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అసలు ఏమి తెలియదని చెప్పినావు. మళ్ళీ మొన్న ఏం చేసినావు? వాళ్ళతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేసినావు. మరి ఫస్టే ఈ మాట ఎందుకు అనలేవు? నేను కూడా బాధితులతో పాటు నేను కూడా మోసపోయిన బాధితురాలనే అని ఎందుకు చెప్పలేవు నువ్వు? అంటే ఇదంతా నాటకం. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి కోర్టు తీర్పిచ్చే వరకు ఎదురు చూస్తున్నాం. అంతేగాని నువ్వు మా జాతిలో పుట్టినందుకు నీకేదో వెనకేసుకొని నీకు సపోర్ట్ చేయాలని కాదు. బంజారా అంటే ఒక ఐక్యత కలిగిన వ్యక్తులు. ఆ ఐక్యత మాలో ఉంది కాబట్టే నీ మంచి కోరుకున్నాం ఇన్ని రోజులు. కానీ అది పదే పదే ప్రజలని మభ్యపెట్టి మోసం చేస్తా, అది కూడా మా వర్గానికి చెందిన వాళ్ళనే మోసం చేసి, ఇది కరెక్ట్ కాదు. నీ వైఖరి మార్చుకో. ఇప్పటికైనా నువ్వు ఒక ఆడబిడ్డగా, ఒక బంజారా బిడ్డగా ఎక్కడ ఎటువంటి చెడుకు లోనవ్వకుండా సక్రమంగా ఉండాలని చెప్పి గోర్ బంజారా హక్కుల సాధన సమితి తరపున నిన్ను మా అక్కగా నేను మనవి చేసుకుంటున్నా.